దిండుని తీసి విసిరి పారేసింది. ఎలా గొడవ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది. అయ్యో, ఉయ్యాల తాడిని తెంపేసింది. జరి కొంచెం కొంచెంగా జారిపోతుంది. తాటి చెట్టు నుంచి బషీర్ జారుతున్నట్టే జారుతుంది. అరేరే, నీళ్ళలో పడిపోయింది. అయ్యో, జస్ట్ మిస్. జరి జస్ట్లో ఎస్కేప్. నీకు గుణపాఠం చెప్తాను టామ్ అంకుల్. నీ చూసి నేను చేస్తానో చూడు. అందరూ దీన్ని వాగుడికాయ పాతు అంటున్నారు. సరే, వాళ్ళనేమీ అనలేమనుకో. ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉంటుందేమో అని చూస్తున్నాను. అది జరిగే పని కాదు. తనని ఊర్లో అందరూ మీ అమ్మలాగే అంటూ ఉంటారు. చిన్న పిల్ల కదా, పెద్దయ్యాక అన్ని సర్దుకుంటాయి. ఏం చేసినా సరే జరి నిన్ను పట్టుకోలేవు. ఓరి దేవుడా, రాకెట్ గన్ ముందు ఒక్కొక్కరుగా అందరూ పడిపోతున్నారు. పర్లేదులే, థార్ ఎలాంటి వాడు వీళ్ళెవరూ చూడలేదు కదా. దయచేసి కామెడీ చేయకుండా ఇంకేదైనా చెయ్యబట్టున్నాను కదా. మొత్తం పోయింది. మన క్యాప్టెన్ అమెరికాకున్న పాతలుకే పోయింది కదా. అయినా పర్లేదులే, తను ఏ డ్రెస్ వేసుకున్నా భలే అందంగా ఉంటాడు. మన బ్లాక్ ప్యాంథర్ కూడా వచ్చేసాడు కదా, ఇక టెన్షనే లేదు. లేకపోతే టెన్షన్ పడి నేను చచ్చిపోయేదాన్ని. అసలు నీకేమైంది సాండ్రా? నువ్వే అతన్ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా ఎక్కడున్నావని. అసలు ఎందుకు నువ్వు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఒకసారి మాట్లాడు. అనే తాగడానికి నీళ్ళు తీసుకురా. అమ్మ ఎక్కడా? నువ్వు చెప్పే, ఇది పెద్ద విషయమే కాదు. నువ్వు ఒకసారి మాట్లాడావంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. నువ్వు మాట్లాడు, లేకపోతే నన్ను మాట్లాడమంటావా? సరే, శోభిని రేపు ఆ కాఫీ షాప్ కి రమ్మని చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? అదా ఏం కాలేదమ్మా. ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంత వరకు అంత కరెక్ట్ గానే ఉంది. కానీ మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా, కొంచెం కష్టమే. ఫస్ట్ దాన్ని సెర్చ్ చేయాలి. తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు. వాళ్ళు చూశాకే మిగతా పనులన్నీ జరుగుతాయి. ఎంత లోన్ అడిగావు? 35 లక్షలు. 35 లక్షల? ఏమంటున్నాడు వీడు? నిప్పుతో ఆడుకుంటున్నావు ఆసి. తంగల్లో ప్లాట్ లీజుకు తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావు అనుకున్నాను. ఇప్పుడు ఇంత డబ్బు అడుగుతున్నా? ముందు నువ్వు నోరు మూస్తావా? ఏం చేయాలో నాకు తెలుసు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలున్నాయి. రేపు అన్ని సెట్ అయిపోతాయి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నానా, ఇది వాటర్ వాష్ సర్వీసే, కానీ ఇది ముందులా కాదు. ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి. ఇలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి. మనకలా ఎవరూ తెలియదు. నేను చెప్పేది విను. నానా, మనకలా ఎవరూ లేరనే కదా బ్యాంక్కి వెళ్ళాం. డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే. మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ని కట్టలేం. ముందు అది నువ్వు అర్థం చేసుకో. నాన్నా, ఎందుకు నాన్నా? మునీరో, చాలు ఇంకా ఆపు. నీ కొడుక్కి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది. నేను మసీద్కి వెళ్తున్నా. ఇక్కడ అసలు ఏ పని కావట్లేదు. అసలు అనాయ్, పర్లేదులే. నాన్న ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని తెలుసు కదా. ఇప్పుడేంటి ఇదొక పెద్ద విషయమా? సరే, నీకు విషయం చెప్పాలి. సర్వీస్ స్టేషన్ కి నా పేరే పెట్టాలి, సరేనా? ఏంటని ఆగుడిగా సర్వీస్ పెట్టుకుందామా? చండాలమైన పేరు లోకంలో ఎక్కడా ఉండదు. కారు ఇక్కడ ఇస్తే నాశనం వద్దని అనుకోవడానిక? వద్దులే, అంతకంటే మంచి పేరుంది, లోలెన్స్ కార్ ప్యాలెస్. వినడానికి సూపర్ గా ఉంది కదా. అదే పేరు పెట్టుకో, సరేనా? పోవే. నీకు సరే, నోరు మాత్రమే. టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎల్లుండి. హా, ఇదిగో చూడు వాగుడుగాయ్, అక్కడికి వచ్చి గేమ్ ని ఏమైనా నాశనం చేసావో అటు వైపే నన్ను చూడకూడదు. పోరా లోలా. హే, నువ్వు పోవే. రాగలోలగానాలు. ఏ, ఆ వెదవి వాళ్ళు వస్తాడా రాడా? మ్యాడ్రిడ్ కి సిటీకి మ్యాచ్ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు మోస్తావా? ఒక్కటిచ్చాననుకో, అసలే నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. నీకెందుకు పిచ్చెక్కుతోంది? శోభిని ఇక్కడికి రాగానే మొహం మీద అన్ని అడిగేసాయి. మేయర్ తోటి బయటికి వెళ్ళావా అని. ఒకవేళ లేదు అన్నాడంటే తను చూసిందని చెప్పేద్దాం. ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు? చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం. అబద్ధాలు చెప్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇంకో విషయం చెప్తాను, విను. మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నావంటే విషయాలు ఏమి జరగవు. ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలని తీర్చేసుకో. అబద్ధాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకో, బ్రేకప్. అన్నా, ఒక శాండ్విచ్. శాండ్విచా? ఓకే. ఏంటి ఇది? ఏంటి, నీకు కావాలా? అన్నా, 2. వచ్చాడు.
ఏమైంది శాండ్రా? నేను నీకోసం చర్చిలో వెయిట్ చేశాను, రాలేదేంటి? అడగవే. ఏం చేశారు ఫాతిమా? ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి? నువ్వెందుకు తన్ను అడుగుతున్నావు? తప్పు చేసింది నువ్వే కదా. నేనేం చేశాను బంగారం? చూడవే, నేను ముందే చెప్పాను తన ముందు ఏడవద్దని. ఏం విషయం? అసలు మేరుతో నీ బిజినెస్ ఏంటి? ఆ, తనతో పాటు నువ్వు బైక్ లో తిరిగావని మాకు తెలిసిపోయింది. నిజం దాచకుండా మర్యాదగా చెప్పు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరుగుతావు, అది నీ ప్రియురాలు స్నేహితురాలతోనే. సిగ్గుంటుంది నీకు? ఫాతిమా ఎక్కువ చేయకు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కడ చూసావు మమ్మల్ని? అవును, నేను మాట్లాడతాను. దానికి నీ పర్మిషన్ అక్కర్లేదు. నువ్వు కోళికోడు మొహబ్బత్ కేఫ్ కి వెళ్ళావు కదా, నా దగ్గర ప్రూఫ్లున్నాయి. మొహబ్బత్ సీసీటీవీలో. ఆ, అదేంటంటే తను అక్కడ అనుకోకుండా చూశాను అంతే. అదే నువ్వు నన్ను ఏమరుస్తున్నావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది. ఏయ్, ఎందుకు ఇలా చేసావు? మీరిద్దరూ తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా మరిగిపోయి. ఒరే సోబెన్, తను చేయాల్సింది నేను చేశాను. నువ్వు తనకి చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చింది అనుకో, ఇందులో నా తప్పేం లేదు. బో. సరిపోయింది కదా, ఆ. చూసుకుంటాను. రే, అద్దాలు తీసుకెళ్ళు. అయ్యో నా గ్లాసు. అయ్యో, హే, వీడు వెళ్ళిపోవడం ఒక రకంగా మంచిదైందిలే. వాడి బొచ్చు బ్రాయిలర్ కోడికి కలర్ వేసినట్టు. చేసుకుంటే రఫీల్ అంటూ పెళ్లి చేసుకోవాలి. ఆ తెల్ల నిక్కరు, నీలం రంగు టీ షర్ట్, అదే రంగులో హెయిర్ బ్యాండ్, ఆకాశంలో చంద్రుని చూస్తున్నట్టుగానే ఉంది. నడాలో సరి పాకుని చూసి నవ్వారు. ఆ నవ్వు చూడగానే ఓరి దేవుడో నరుస్తూ అలా పడిపోయాను. ఎక్కువేం లేదు, ఒక మూడే. తన తల్లో మున్నట్లు లూజ్గా ఉన్నాయి. ముందు వాటిని టైట్ చేసుకో. సరే, మొహమ్మద్ సీసీటీవీ ఫుటేజ్ నీకెలా దొరికింది? సీసీటీవీ సోబిన్ మెహర్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీ నీకేమైనా పిచ్చి కిందా? నేడేదో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు. మొహబ్బత్ ఏమైనా నా అత్త కొడుకా? ఓరి దేవుడు, నా మ్యాచ్ తర్వాత ఫోన్ చేస్తా. మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి. రెండు టీంల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది. నోరు మూయవే. ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి ఘడియల్లోకి ప్రవేశించింది. బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు. రోడ్రిగో ఆట అదిరిపోయింది. తను గోల్ కొట్టే అందాన్ని అందరూ కళ్ళు తెరిచి చూడండి. ఖాళీ, పెద్ద ఖాళీ. నువ్వు ఎంత వదినా రాదు. అన్నయ్య, నాకు ఇది నేర్పిస్తావా? అన్నయ్య ఏంటో చెప్పే. ప్లీజ్. నువ్వు విసిల్ కొట్ట నేర్చుకొని ఏం చేయబోతున్నావు? అంతేకాదు, మీ రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ కి విసిల్ నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ కున్న ఒకే రూల్. ఏంటన్నయ్య, గోల్ కొట్టింది మీ బ్రెజిలోడే కదా? అప్పుడు వాడికి కూడా విసిల్ కొట్టొచ్చుగా. ఏంట్రా ఎక్కడ? వాడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు. వాడికి 6,000 ఇవ్వాలట. ఇదేంట్రా కొత్తగా ఉంది? పోయినసారి మనం వచ్చింది 3,000గా. ఇప్పుడేంటి కొత్తగా 6,000 అడుగుతున్నాడు? అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళను? వచ్చే ప్రైస్ మనీ ₹1,00,000 మాత్రమే. దాంట్లో 6,000 ఎలా ఇస్తాను? నాకు తెలిసి వాడు వేలంచెరి టీంకి వెళ్ళిపోయాడు అనుకుంటా. వాడు ఆ ఊరేడగా. ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అయినా కూడా డబ్బిస్తే అన్సారి వద్దని చెప్పడే. అదంతా పాత కథ. అదే కాదర్ ఖాన్ కూతుర్ని పడేసి పెళ్లి చేసుకున్నాడుగా. వాడు వచ్చిందే పోలో కారులో. సరే పోనీ. ఏ విజయ్, జబాని పిలు. ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిజర్ వరకు అందరినీ అడిగాం. అందరికి వేరే గేమ్ ఉందంట. మిగిలింది ఆ ఉత్తమన్ మటుకే. వాడు కూడా గల్ఫ్ గెలిపాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కమెంటరీ లేకుండా వెళ్దామా? అంతా తెలిసే మాట్లాడుతున్నావా? కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది? అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం. ఇప్పుడు ఏం చేయాలి? మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు. ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి. సరే, ఏదైనా ఒక ఐడియా చెప్పండి. నన్ను ఒకసారి ట్రై చేయమంటావా? ముందు ఈ స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం. గ్రీన్ ఫీల్డ్. బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు. సరే పోనీరా. అసి, నేను నీకోటి చెప్పనా? ఒకరున్నారు, కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి. మన వాగుడు గాయ్. తన వాగుడు అసలు అనౌన్స్మెంట్ కి సెట్ అవుతాడు. ఆట గురించి తెలుసా? ఏంటి ఇలా అంటావు? తనకి గేమ్ గురించి బాగా తెలుసు. టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడే అనౌన్స్మెంట్ కమెంటరీ చాలా బాగా చేస్తుంది. కానీ తను ఇక్కడికి వచ్చి సెట్ అవుతుందా? ఏం ఆలోచించుకో, నువ్వు ఉన్నావు కదా, మ్యాచ్ అని పిలుచుకురా. వెళ్ళేటప్పుడు నువ్వే తీసుకెళ్ళి. ఒక అమ్మాయి అనౌన్స్మెంట్ చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం. అవును కదా, కథలు కలిసి వస్తాయి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ స్టేడియం కంటే మా నాన్న ఒప్పుకుంటారా? ఇంత చిన్న విషయానికి నువ్వు అంతగా ఆలోచించుకో. మ్యాచ్ చూద్దాం రా అని పిలువు. ఏం ఆలోచించుకో, వెళ్ళి పిలుచుకురా. వెళ్దాం. ఆ.
కానీ ఈరోజు తన్ని రియల్ మ్యాడ్రిడ్ ఫ్యాన్ కాబట్టి బాగా ఎగిరించాడు. ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. ఆసి తనకి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి. ముందు వెళ్ళు వెళ్ళు. ఏ పాతు ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? నేను పిలుస్తున్నానా? హ, నీకేమైనా పిచ్చా? దేవుడా, నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా. అబద్ధాలు ఆడకు పాతు. అనవసరంగా నన్ను విసిగించుకమ్మా. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఏయ్, పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కం రోజ్ సినిమాస్ లో చూశానని పక్కింటి ఆనా కుట్టి చెప్పిందే. ఒకవేళ నువ్వేనా? ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరెందుకని వాడిని షూషు అని పిలిచావు? నిన్నే అడుగుతుంది, చెప్పు. అదేంటి? ఓరి దేవుడా, ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదానివి, ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా? అమ్మా, ఏంటి అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. విసిలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కొట్టాల్సింది విసిలు కాదే, నీ తల మీద కొట్టాలి. ఇలా చూడు, పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను. ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది. ఇక ఆయనతో కూడా నేను మాట్లాడను, అనవసరంగా తలనొప్పి వస్తుంది. అవును, ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు? ఎగ్జామ్ కాదమ్మా, ఏంటని చెప్పు. ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి. ఏవండి, ఇదిగో చూడండి, తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది. సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు. త్వరగా వెళ్ళి తీసుకురండి. త్వరగా వెళ్ళమంటున్నాను కదా. ఏ పాతు, మీ నాన్న వెళ్ళారేమో చూడు. తోటకెళ్తున్నారు. సూపర్ అమ్మా, నాకు నేర్పించి చెయ్యలా పెట్టు, నాలుగు మడు. సరిగ్గా రాలేదు, ఇంకొకసారి మడు. కొంచెం వచ్చింది కదా, వాళ్ళొకసారి. బాతో, అది నువ్వు మ్యాచ్ చూడడానికి వస్తావా? మ్యాచ్ చూడడానికి రా అంటున్నా. నేనా? వస్తానండి. సరే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. బిగులు 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 మా సిగులు 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 మా. ఇప్పుడు ఏం చెప్పి ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదే. అన్నయ్య చెప్పు, ఎవరా అమ్మాయి? మా గ్యాంగ్ లో ఉండే రహనానా? ఆ రోజు పెళ్ళిలో చూసావా సురమియా? ఏంటి? అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాకా పడుతున్నావు. చాక్లెట్ షేక్, వాటర్ మెలన్ జ్యూసు. సూర్మియా, అదేం కాదులే. నువ్వు అంతకంటే ఒక పెద్ద పని ఏంటి? చేయాలి. ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి. కమెంట్రీయా? ఆ, మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారీ లేడు. జబ్బార్కి ఇంకో మ్యాచ్ ఉందంట. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే సాయం చేయాలి. అంటే